మాంసం అన్నం అన్నమాట, మటన్ మచ్చిపూస్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి హాల్ అయితే చూపెడతాను చూడండి. మళ్ళీ ఇప్పుడైతే కొత్తగా అయితే హాల్లో కబోర్డ్లో అయితే చేపించారనమాట. ఎలా ఉంది చూడండి, చాలా పెద్ద హాల్ అండి, చాలా బాగుంది, పెద్ద హాల్ అనమాట. చూడండి ఎంత పెద్ద హాలు. చాలా బాగుంది కదా హాలు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మచ్చిపూస అయితే చేస్తున్నానండి. మాంసం అయితే ఇక్కడ కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను అన్నమాట కాసేపు. ఎందుకంటే మాంసం ఎక్కువ ఉడకాలి అన్నమాట. ఇక్కడైతే మాంసం అయితే ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. కొద్దిగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాను. వీటికి అవసరమైంది అన్నమాట హేలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, సోపు, కొద్దిగా ధనియాలు, చొక్కా, లవంగాలు అన్నమాట. అలాగనే ఎండు నిమ్మకాయ. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి, మగ్గపడుతున్నాయి కదా. ఇప్పుడైతే దంచి వేసుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇదైతే లహం మచ్చిపూస అంటారండి. మాంసము మచ్చిపూస అన్నం అన్నమాట. ఎక్కువ మచ్చిపూసు మా ఇంట్లో టమాటా రైస్, బిర్యానీ, వైట్ రైస్ అయితే ఎక్కువ తినరండి ఈ ఇంట్లో. ఇలాగనే డైలీ అయితే చేయాల్సిందే అన్నమాట. ఈ అల్లం పేస్ట్ అయితే అల్లము ఎల్లిపాయ పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా, అది వేసాను అనమాట. అది కొంచెము వేపాలండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా అయితే వేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. ఈ అన్నానికి ఎక్కువ పసుపు వేయకూడదు. అన్నం అయితే కొంచెం వైట్గానే అయితే ఉండాలి. ఇప్పుడు వేసాను కదా, ఇప్పుడైతే మ్యాజిన్ అండి, ఇదైతే ఒకటి వేసుకున్నాను. ఒకటి వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే మాంసం అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, మాంసం అయితే వేస్తున్నాను. ఇదైతే పెద్ద పెద్ద ముక్కలండి, చూడండి. కాసేపు కలుపుకొని తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి. నాకైతే మటన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. చూడండి ఇలా ఉంది. మటన్ ఫ్రై అన్నమాట. నాకు బాగుంది కదా. అలాగనే బయట వాటికైతే మాంసం అయితే ఉడుకుతుంది అన్నమాట. మాంసం అయితే ఉడుకుతుంది. మా మేడం అయితే గోరింట్ల ఆకులేకి పెట్టుకునేదానికి ఉల్లిపాయ, తెల్లగడ్డ, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి నీళ్ళైతే కాగబెడుతున్నాను, వాటర్ అనమాట. గోరింట్లా కలిపి తలకైతే పెట్టుకుంటుంది మా అమ్మట. తోటి వారికి దొరికేసి
చూడండి ఫ్రెండ్స్, మాంసం అయితే ఇలా అయితే బయటికి తీసేసి రైస్ వేసాను అనమాట. వీటికైతే మసాలా అయితే పట్టించానండి. ఇప్పుడైతే వీటిని అయితే లోపల దాకలు ఫెరిమ్ ఉంటారో వాటిలో అయితే పెట్టాలన్నమాట మా రైఫ్లో. మచ్చిపూస్ అండి, లెహం మచ్చిపూస్ ఎలా ఉంది, బాగుందా? చూడండి ఎలా ఉందో. ఈరోజు వంట అయితే ఇదైతే చేశానండి, లెహం మచ్చిపూస్ అన్నమాట. అలాగని మలపోయి వాళ్ళకి మాకైతే మటన్ ఫ్రై అన్నమాట. అలాగనే డొప్పేసుకోబెట్టి వాళ్ళకి మధ్యాహ్నం భోజనానికి ఇలా అయితే ప్లేట్లో అయితే అన్నీ పెట్టానండి. ఇదైతే డొకోసు, కాయలు, మలకొయ్య, మజ్జిగ, పెరుగు.